Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అమిలినేని సురేంద్ర పరిటాల శ్రీరామ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పరిటాల సునీత కూడా నా మీద కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. జరిగిన సమస్య ఏంది, దాంట్లో పూర్వపరాలు ఏంది, ఏ నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి అనేది నేను విశదీకరించడం జరిగింది. లోకేష్ అనంతపురానికి వచ్చినప్పటి నుంచి మే 14 నుంచి నిన్నటి వరకు జూలై 3 వరకు వరుస సంఘటనల గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ లింకప్ చేస్తే ఫ్యాక్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయి, తలలో గుజ్జుండేవానికి. అయినా మీరు మాట్లాడారు కాబట్టి తప్పడంలో చెప్తా ఉన్నా. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్ల కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే తమ్ముడు. నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా. 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్. ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది యాచించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిచేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపాల. నాలంటోడు కాదు, జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. మా జీవితకాలం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా సంపాదన, మా కాలము మొత్తం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో సందుకు పోయినా, ఎక్కడ పోయినా ప్రకాష్ రెడ్డి అంటే ఏందో చెప్తారు, మీ కార్యకర్తలే చెప్తారు. మా వాళ్ళు చెప్తే అది సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు. ఇంకా నువ్వేంట్రా నాన్న, ధర్మవరంలో ఉన్నావు, నీ పని ఏదో చేసుకుంటా అన్నావు, అగరొత్తుల గురించి మాట్లాడుతూ అన్నావు. చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? అయినా నాకెందుకు రా గన్మెన్లో బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా. నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాకెందుకు గన్మెన్లో? మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకొని ఆమె 7 ఏళ్ళ తర్వాత రాజకీయం చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఆమె పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి మామూలు. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్ను ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కళ్ళకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని. పిచ్చుకుక్కలు కనపడితే
దాన్ని కాల్చి చంపి బుడుస్తా అంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చి కుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో. మరి సురేంద్ర బాబు, నీ చరిత్ర ఏంది నాయనా? ఎవరు నాయనా నువ్వు? యా ఊరు నీది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి నువ్వు. రాచాన్పల్లిలో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరుని కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు?